ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజులు ఎలా ప్లాంట్ ని ముందలు తీసుకెళ్లాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. సో దానికే అందరూ వచ్చింది. అది సార్ మీరు మళ్ళీ మళ్ళీ ఒకే మాట అంటున్నారు, కార్మిక సంఘాలు అంటున్నారు. ఒక విషయం చెప్తున్నా, విశాఖ ఉక్కుని కాపాడుకుంది మేము. గతంలో ఎప్పుడన్నా క్యాప్టివ్ మైన్ ఉందా? విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్ ఎప్పుడన్నా ఉందా? ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటి కూడా స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఎన్ఎండిసి టైప్ తో వస్తున్నాయి. మార్కెట్ ప్రైస్ ఇది ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరికైనా కానీ మార్కెట్ ప్రైస్. ఈ రోజు మేము కారులు వస్తుంటే ఒక ప్రతిపాదన వచ్చింది, స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి. కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు కార్మికులు, అన్నా మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల ఎఫ్డీ ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టారు, బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోరు, ఇక్కడ పెట్టదన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఇండియా ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్, మనం కాపాడుకున్నాం. కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది? ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇంకెక్కువ వస్తుంది. దాన్ని కురించమంటారు లేదు. మేము ఇంకోటి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలుగా ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా, ఆయన పోరాడి తెచ్చిన. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కరమైన తర్వాత కుటుంబాలను మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకుందాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఇండియా ప్రభుత్వం వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఇండియా ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్ గా తీసుకుని, నేను 2-3 సార్లు కలిసి, వాళ్ళు కలిసి ట్రస్ట్ తెప్పించాం. మిగతా కుటుంబాలన్నీ కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారులకు వచ్చినా తెప్పించాం. అక్కడ పర్మనెంట్ గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా తీసుకో. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. నేను వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారు అండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉన్న మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకున్న చిత్తం. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రకటించేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా. వాళ్ళు ఎవరు నన్ను వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు
ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా, దగ్గర రా, ఇంపట్లేదు స్వామి దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే ఇక ఎందుకు మీకు కంగారు, పక్కరండి అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. ఓకేనా అమ్మా? కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కూడా జాబ్ ఇచ్చిందని పెట్టారు. కానీ నిన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు నమ్మసత్యంగా లేవు, కష్టంగా వెళ్ళిపోతారు. కానీ నా రిటర్న్ ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోపోతే 1 సెకండ్ అన్నా. ఐఎమ్ సారీ కానీ హాఫ్ నాలెడ్జ్ తో మనం ఆడకూడదు. కంప్లీట్ నాలెడ్జ్ తో లెట్ us డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్ లో మేము వేస్తామని చెప్పాం. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. గానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్. మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతున్న మీటింగ్. రాత్రి ఫోటో అవుతాను, రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకి చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది మరో ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నాను. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశాను. సో నేను చేయకపోతే తిప్పినాను, అడిగాను. చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సార్? వీఆర్ ఇన్ ఫుల్ కమిట్మెంట్. చెప్పినట్టు ఆ టీమ్ లెవెల్ కెప్టెన్ వచ్చే అవసరం లేకుండానే మీరే ముందస్తుగా అంత ఇనిషియేటివ్ తీసుకుంటాము అంటారు. అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం. మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగ నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరూ అలర్ట్ అయ్యాం, అందరం మాడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్ గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్తున్నాం మేము లేము ఇక్కడ. తెలుగులకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నన్ను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, దగ్గర వచ్చారు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వవు కదా. కూర్చొని పరిష్కరించాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే అన్న, కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పనిచేస్తారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఉంటారు ఎక్స్పర్ట్స్. నేను స్టీల్ లో మాస్టర్స్ చేయలేదు కదా, నాకు ఐడియా లేదు. ఓకేనా? అది నివేదిక ఇవ్వనండి అన్న, విల్ గో త్రూ. అంటే ఎన్ని ఊహాగానాలు. మీరు చెప్పింది ఏంటంటే కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. మీరు ఇప్పుడు 3వ ప్రశ్న మీరు అడిగిన అన్ని ప్రశ్నలు అదొకటి వచ్చింది. ఎవరు అడిగారు కదా, కార్మిక సంఘ నాయకులు ఇది అన్నారు, కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. వాళ్ళ సమాధానం చెప్పేదానికి నేను లేను. ఎవరు? అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది? వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అంట. ఎంత బాధ వస్తుందండి. దానికన్నా ఎక్కువ వస్తుంది కొంత కుటుంబాలకని నేను అనుకుంటే చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అదే మరి ఇంకో నాయకుడు ఎంత బాధ అండి. మీరు తెరిపించారు కనుక జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మేము తెరిపిస్తే, మళ్ళీ నష్టాల్లో ఉన్న ప్లాన్ ని తిరిగి తెరిపిస్తే, బ్యాక్లాగ్ జీతాలన్నీ కూడా చెల్లించి అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా నెల పర్ఫెక్ట్ గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చి సంఘటన జరిగింది. బాధాకరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందు. ఈ విశాఖ ఒప్పుకొని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా పైన 100% నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, ఉంటానన్నా. జై హింద్. థ్యాంక్ యూ.